మీకు ఒక్కటే మాట చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు. రేపు రేట్లు ఇట్లా పెంచకపోతే మీ గోడలు మొత్తం బద్దలు కొట్టుకొని వస్తాం. ఆటో డ్రైవర్స్ అంతా వస్తాం. 1,00,000 ఆటోలతోటి మీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడతాం. రేటు పెంచేంత వరకు మేమైతే వదిలిపెట్టాము. ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ యుద్ధం అయితే ఆపేది లేదు. ఇప్పుడు 100 మంది కాదు, 1,00,000 ఆటోలు తెచ్చి నీ ఆఫీస్ ముంగల పెడతా ఖచ్చితంగా. ఈ వీడియో చూసానా కనీసం రేట్లు పెంచండి ఆటో డ్రైవర్స్కు ఖచ్చితంగా. జై ఆటో డ్రైవర్ అన్న, మేల్కో ఆటో డ్రైవర్ అన్న. మీకు ఒక్కటే మాట చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు. రేపు రేట్లు ఇట్లా పెంచకపోతే మీ గోడలు మొత్తం బద్దలు కొట్టుకొని వస్తాం. ఆటో డ్రైవర్స్ అంతా వస్తాం. 1,00,000 ఆటోలతోటి మీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడతాం. రేటు పెంచేంత వరకు మేమైతే వదిలిపెట్టాము. ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ యుద్ధం అయితే ఆపేది లేదు. ఇప్పుడు 100 మంది కాదు, 1,00,000 ఆటోలు తెచ్చి నీ ఆఫీస్ ముందర పెడతా ఖచ్చితంగా. ఈ వీడియో చూసానా కనీసం రేట్లు పెంచండి ఆటో డ్రైవర్స్కు ఖచ్చితంగా. జై ఆటో డ్రైవర్ అన్న, మేల్కో ఆటో డ్రైవర్ అన్న. మాకు ఓలా, ఊబర్, ర్యాపిడో నుంచి ఇంకొకటి రేవంత్ రెడ్డి సార్, మీరు అప్పుడు సీఎంకి నిలబడ్డప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తాం ఆటో డ్రైవర్లకి అన్నారు సార్. దయచేసి సార్ ఇవ్వకుండా పర్వాలేదు, కానీ మాకు గవర్నమెంట్ నుంచి మీరు ఒక కొత్త యాప్ తీసుకురండి, మాకు కొంచెం సహాయం చేయండి. ఇదే నేను ఒక చిన్న కోరుకుంటున్నాను. ఇంకోటి ర్యాపిడో, ఓలా, ఊబర్ మీకు ఒక్కటే మాట చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు. రేపు రేటు ఇట్లా పెంచకపోతే మీ గోడలు మొత్తం బద్దలు కొట్టుకొని వస్తాం. ఆటో డ్రైవర్స్ అంతా వస్తాం. 1,00,000 ఆటోలతోటి మీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడతాం. రేటు పెంచేంత వరకు మేమైతే వదిలిపెట్టాము. ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ యుద్ధం అయితే ఆపేది లేదు. ఇప్పుడు 100 మంది కాదు, 1,00,000 ఆటోలు తెచ్చి నీ ఆఫీస్ ముంగల పెడతా ఖచ్చితంగా. ఈ వీడియో చూసానా కనీసం రేట్లు పెంచండి ఆటో డ్రైవర్స్కు ఖచ్చితంగా. జై ఆటో డ్రైవర్ అన్న, మేల్కో ఆటో డ్రైవర్ అన్న. లైట్గా వస్తుంది. అరే ఏర్ రాకుండా వెళ్ళన్న, ఏర్ వచ్చిందంటే మీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. ఆయుధం స్టార్ట్ అయింది, చూసుకుందాం. కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. నా ఖాళీ నిలబడి లైట్గా వస్తుంది. అరే ఏర్ రాకుండా వెళ్ళన్న, ఏర్ వచ్చిందంటే మీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. ఆయుధం స్టార్ట్ అయింది, చూసుకుందాం. అక్క అందరు బిస్గా ఉన్నారే. నేను కొంచెం మళ్ళా నువ్వు సేమానా
సేమ్ టు సేమ్ ఉన్నారన్నా. కామెంట్ పెడితే వీళ్ళు ఫోటో దిగచ్చు కథం అయింది. అది కాదు హీట్ అయిపోయింది. అది అల్ల పెట్టరా సాధించరు. చిన్న చిన్న షాట్లు వస్తాయి. యూట్యూబ్ కూడా ఉందిలే, భయపడవు. చేతులు ఎందుకు కట్టినావు గలీజ్? FPS ISO దింపినా ఒక నిమిషం గ్రూప్ లో ఎవరెవరు ఆగాలి అందరు ఇలాగని ఒక నిమిషం లింక్ అన్న మా ఇదన్న తీయవా అన్న వదిలాడు ఇంకా మొత్తం మీరు ఇన్స్టాగ్రామ్ మొత్తం దొల్లబడ్డాడు. శివన్న అయిపోతుంది ఇక వెంకటన్న శివన్న మోపుటాయి. అన్న ఆగరా ముగ్గురు 4 అందరం ఆగరా జర ఆగరా ఇద్దరం చేద్దాం. గణేష్ కూడా ఫేమస్ కావద్దా? మీరు గిట్లా చేస్తారు పాపం. గ్రూప్ లోనే ఇద్దరు బయట కాదా అన్న? ఇద్దరు కానీ అన్న ఒక్క ఫోన్ తోటి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు రుణవాడే ఉంటాం మన ప్రతి ఆటో వస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు వస్తానే ప్రతి ఆటో ఎవరు ఖచ్చితంగా రుణవాడే ఉంటాను. నా వల్ల మీకు హెల్ప్ కావాలన్నా ఇట్లా నేను ఎప్పుడు వస్తాను. సందేశ్ నా ఫోన్ అట్లా ఏమి ఉండదు కానీ మేము ఏంటన్నా మర్చిపోయి కింద పడేసుకుంటాం. ఫోన్ ఒక్కొక్కటి 20,000 30,000 ముందే మాకు ఇంత హెల్ప్ అయింది అనుకో గుర్తు చేసుకుంటాం. మార్కర్ ఉంది, సెల్ నంబర్ రాసుకోండి. చేంజ్ చేసుకోరా. ఫోన్ లేదన్నా ఫోన్ అది కన్నా ఫోన్ లే నాగా నుంచి ఎవరో తీసుకుంటారు. లేదు ఎవరో తీసుకుంటారు నా దగ్గర. ఎవరో లేదు లే తీసుకున్నారు. నాకే ఇచ్చినాడు మళ్ళా ఎవరో తీసుకున్నారు. అన్న ఒక ఫోటో తీయనా? లేకపోతే అక్కడ పోదన్నా బాగా నాటకు రావాలి. మైకులు స్టిక్కర్ పట్టుకోమని మస్తున్నాయనా స్టిక్కర్ తీసుకోండి. తీసుకోండి నా ఖాళీ నిలబడి
బాధల గురించి మాట్లాడు ఇట్లా కంటెంట్ ఆరా నాయన అసలు ఏ లోకంలో ఉన్నవరా నాయన హైదరాబాద్ లో మీడియా ఛానల్స్ ఎన్ని ఉన్నాయన్నా? అసలు ఏ చెప్పుతో కలిసి ఈరోజు పొద్దుగాల ఫ్రెండ్ అయిపోవడం సైలెన్స్ ఒక్క నిమిషం ఆగండి ఈ వీడియో చూడన్నా. ఎంత మంచి చెప్తాడు యథార్థంగా బండి కూర్చొని అది కష్టపడి ఇప్పుడు అసలు ఆయన ఆటో డ్రైవర్ ఆయన ఎందుకంటే పంపిద్దామన్నా ఓటు దెంగొచ్చింది పైసలు వీడు కూడా తీసుకున్నాడు పైసలు. గో నువ్వు మంచిగా ఆరాంసా కూర్చున్నావు నువ్వు. మరి నువ్వు పంజాగూడ హాస్పిటల్ కాడ ఏడున్నావు? పట్టుకో వాటర్ బాటిల్. నువ్వు పంజాగూడ కాడ మెడిసిన్ కాడ ఏడున్నావు? విత్ ప్రూఫ్ చూపి నువ్వు పంజాగూడ కాడ ఉన్నావు అన్నావు కదా. మరి ఈ వీడియోలో నేను మెట్రో కాడ ఉన్నావు, నేను వీడియో చూసుకుంటా కూర్చున్నా, బుకింగ్లో వస్తలేవు అని చెప్పినావు. మరి బుకింగ్ రానప్పుడు నువ్వు 10 నిమిషాలు రానికి రాలేదా? అవునా? నీకు రీల్స్ చేయడానికి టైం ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చి దామనం అందరం మా డ్రైవర్ల కోసం కొట్లాడదామంటే నువ్వు ఎందుకు రావు? ఇప్పుడు అంటే ఇక నువ్వు మళ్ళీ అసలు నీ వీడియోలు తీయకుండా నువ్వు ఉంటే ఫేమస్ కావనా? లేకపోతే లేదన్నా దగ్గడు వెంకటు పక్క దొంగ, ఆటో డ్రైవర్లకు సపోర్ట్ చేయని దొంగ. ఇదైతే పక్క ఆటోల జీవితాలు నాశనమానికి ఆటోలను సపోర్ట్ తీసుకొని బిగ్ బాస్ కు అంటాడు పక్క దొంగ. పల్లవి ప్రశాంత్ కు జిరాక్స్ బరాబా చెప్తున్నా. నువ్వు ఆటో డ్రైవర్లకు సపోర్ట్. మేము నాగార్జున సార్ దగ్గరకు పోయి కాలం మీద పడతా. నేను పడి నిన్ను తీసుకుపోనిక నేను ప్రశ్నిస్తా. నా తోటి డ్రైవర్వే కదా నీవు పోతే నా ఆటోలో సోదరు, నా ఆటోలో అందరికీ అందరు అన్నదమ్ములకి రెస్పెక్ట్ పెరుగుతుంది. నేను ఇది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ నువ్వు ఫస్ట్ ఆటో డ్రైవర్లకు సపోర్ట్ చేయి. ఆటో డ్రైవర్లకు సపోర్ట్ చేయలేవా? ఇంతమంది ఉసురు పడిపోతుంది నీకు అంతే. తిన్నీక పైసలు లేకుండా పోతావన్నా నువ్వు. లేదన్నా అంతే. ఎవరైనా మాట్లాడున్నాను వస్తా అని చెప్పి వస్తలేవు. గీడు హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో నుంచి గిడికి 3 కిలోమీటర్లు రాలేకపోతున్నావు. నువ్వు బిగ్ బాస్కి ఎట్లా పోతావన్నా? ఇంకోటి మేము పోరాటం స్టార్ట్ చేసినప్పుడు వీడియోలు పెడుతున్నాం. మీ వీడియోలు రీచ్ అవుతున్నాయి కదా, మీరు సెలబ్రిటీలు అవుతున్నారు కదా, మీకు లీగల్గా క్వశ్చన్స్ వేస్తారు, మీరు కేసు చేస్తారు. ఏడుపుంది. ఇంకోటి మమ్మల్ని వీడియోలు చేస్తుంటాడు అన్న. నీ పోరాటం ఏంది? బిగ్ బాస్ పోవాలని. నువ్వు బిగ్ బాస్ కాదు కదా, నువ్వు ఏడికి పోలేవు. ఇట్లా అయితే నువ్వు బిగ్ బాస్ కు పోవాలని నీ పోరాటము. నువ్వు బిగ్ బాస్ పోవాలని నీ పోరాటము. ఆటోల బతుకులు మారాలని నా పోరాటం. ఆటోల బతుకులు మారాలని నా పోరాటము. బిగ్ బాస్ పోవాలని నీ పోరాటం. ఎవరి పోరాటానికి వాల్యూ ఉందన్న? ఎవరి పోరాటానికి అర్థం ఉంది? స్వార్థం కోసం చేస్తున్నావు. కానీ ఇక్కడ అన్న వాళ్ళందరూ ఇట్లా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కోసం చేస్తున్నారు వీళ్ళందరూ. అది కరెక్ట్ లేదన్నా. మమ్మల్ని వీడియోలు పని చేయమంటాడన్నా. ఎందుకంటే నా వీడియోలు రీచ్ రావు. నా వీడియోలు రీచ్ ఎవరి కంటెంట్ మనకి అన్న ఓటరాను. అసలు నాకు అర్థమైతే లేదు. అసలు వీడియో పని చేయని చెప్పండి. ఇంకా అసలు నువ్వు ఓనీరా? నేనేమంటున్నా అన్న, నీకేం తక్కువ ఉందో ఈ భూమిని పెట్టి నువ్వు పెరిగినానికి ప్రతి డ్రైవర్కి ఎంత తక్కువ ఉంది. వాళ్ళ వీడియోలు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆర్డర్ కోసం, ప్రతి ఒక్క ఆర్డర్ డ్రైవర్ కోసం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. నువ్వు కనీసం అసలు నువ్వు ఏమైతే నువ్వు మళ్ళీ అసలు ఆ వీడియోలు ఎందుకంటే నువ్వు నెగిటివ్ ఎందుకు చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. నువ్వు మాకు సపోర్ట్ ఎందుకు చేస్తలేవు అబ్బా? లేకపోతే ఇప్పుడు 3 లక్షల ఆటోలు ఉన్నాయన్నా, మేము అందరం దాచుకుంటే నేను బిగ్ బాస్ కు పంపేయలేమా? వెంకట్ తాగాడు. అదే నువ్వు ఈ ఆటో డ్రైవర్లకి సపోర్ట్ చేయకపోయినా ఇట్లా అసలు ఓకే. నువ్వు అసలు ఈ ఆటో డ్రైవర్లని సపోర్ట్ చేయకపోయినా ఇట్లా ఓకే. కానీ నువ్వేందంటే ఫస్ట్ ఇలా మళ్ళా ఇంకా అదవుతుంది ఇదవుతుంది మీ మీద కేసులు అయితే అంటే ఇంకా అక్రమంగా కేసులు పెడితే లూకునేటాడు. అసలు ఇటు అసలు ఎవరు లేడా అన్న? ఇంకోటి అన్న ఏం చెప్తాడు? బిగ్ బాస్ కోదాడు అన్న. బిగ్ బాస్ కో ఏం చేస్తాడు? ఒక విషయం ఆటోల బాధలు చెప్తా అంటాడు. గీడు నా ఆటోల బాధలో చెప్తలేవు. నువ్వు ఆడుకో చెప్తావా? నువ్వు పల్లవి ప్రశాంతానికి జిరాక్స్ అయ్యమన్నా కుక్కతో పెట్టుకున్నట్లా పల్లవి ప్రశాంత్ చూసి నువ్వు డోకా తిన్నావు. సరే నువ్వు మాకు అందరికి సపోర్ట్ చేయి. అందరం ఇంతమంది పోయి నాగార్జున సార్ని అడుగుతాం, సార్ మా ఆటో డ్రైవర్ని తీసుకుపోండి అని. ఎందుకు సార్ సపోర్ట్ చేయడు? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడన్నా. నువ్వే దొంగవు, మాకు చెడ్డ పేరు దేనికే ప్రయత్నిస్తున్నావు.
ఉండేది ఇప్పుడు 6 లక్షలు అయిందన్న రేటు. 6 లక్షలు ఏమన్నా కారు వస్తుంది, కారు మేము దానికి 15,000 ఈఎంఐ కట్టుకుంటే మేము వెళ్ళదీయాలంటే ఎట్లా అన్నా చెప్పన్నా? 500 దానికి ఏమైనా రోజు 500 కూరగాయలకు అన్ని మెరుగనే ఉన్నాయి. ఒక్కటన్నా వేరకుండా ఉన్నదా అన్న? పాల ప్యాకెట్ తీయాలంటే 50 రూపాయలు అయితే అన్న. బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా 10 రూపాయలు 20 రూపాయలు అన్న. ఒక చాక్లెట్ కొనాలంటే 5 రూపాయలు తక్కువ చాక్లెట్ ఉందా అన్న? ఒకటన్నా చూపెట్టరన్నా? మేము మా కాలంలో అప్పుడు చిన్నప్పుడు రూపాయి ఇస్తే మస్తు అన్ని వచ్చేది. 5 రూపాయలు ఇసిరేస్తాడు మనోళ్ళు పోరాళ్ళు. అటువంటిది ఇప్పుడు దీనికి 11 రూపాయలకి ఎట్లా పోతాం అన్న చెప్పన్నా? ఎన్ని కష్టాలు చేసుకుంటూ ఎన్ని సేవలు చేసుకుంటూ వస్తున్నామన్నా. ఒక కుటుంబంలో అన్న ఒక పిల్లని తీసుకొని పోవాలి, ఇది స్కూల్కి తీసుకుపోవాలి అంటే వాళ్ళ భర్తను ఎవరో ఒకరు తీసుకుపోవాలి. వాళ్ళు మేము తీసుకొని వాళ్ళని అక్కడ దింపేసి వస్తలేమా అన్న? రెస్పాన్సిబిలిటీ తీసుకొని వస్తలేమా అన్న? మేము ఇంత సేవలు చేస్తున్నాం కూడా మా మీద ఎందుకు? ఇప్పుడు ఎంతమంది ఆటో డ్రైవర్లకు అసలు ఆటో అసలు ఈఎంఐ ఉంది? అందరికీ ర్యాపిడో మొత్తం వీళ్ళు అందరూ ఉన్నారు కదా, వీళ్ళ మొత్తం అసలు ఆటోలకు అసలు ఈఎంఐ ఉందంట. మరి మొత్తం డ్యూ ఉన్నాయి, అందరికి డ్యూ ఉన్నాయంట. మొత్తం అందరు ఈఎంఐ ఇట్లా నాకు నిన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయించారన్న. అంటే ఒకటేసారి 3 కట్టాలి. 3 కట్టాలి. కడితే ఇట్లానే తీసుకోరు. తీసుకో 2 కడతాను మళ్ళీ ఫైన్ అన్న. ఫైన్ ఎంత? మళ్ళీ బండి పట్టుకుంటే సీజింగ్ పైసలు 3,000. బండికి సీజింగ్ అమౌంట్ ఉంటుంది. సీజింగ్ అమౌంట్ ఉంటుంది. అది కాక వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు తీసుకొని బండి పెట్టుకుంటారు కదా, రోజు 100 రూపాయలు అన్న పార్కింగ్ ఛార్జ్. రోజు 100 రూపాయలు అంటే మేము ఆడ పేట్లోపు ఇంకొక ఈఎంఐ జమ అయిపోతుంది అన్న. ఈ 3 డ్యూ కాక ఇంకొక ఈఎంఐ రెడీ చేస్తాడు. రెడీ చేసి 4-4.5 కట్టుకొని నువ్వు, లేకపోతే లేదు బండి అంతే అన్న. ఏడవైనా డిమాండ్ ఉంది అన్న. గో ఇప్పుడు రైతులకు డ్రైవర్స్కే డిమాండ్ లేదన్న. షాంపూడు నేను నా ప్రోడక్ట్ ఇంత, నేను ఇంత ఒక అమౌంట్ పే చేసి పెట్టినప్పుడు మేము ఎందుకు పే చేసి పెట్టొద్దని నేను అడుగుతున్నా. మేము గవర్నమెంట్ ఆధీనంలో బతుకుతున్నాము. అందరికి ఆటో డ్రైవర్లు అందరికి ఊబర్ మాత్రం బ్యాన్ చేయాలన్నా. ఇప్పటి నుంచి మొదలు పెట్టండి ఊబర్. మేము పోయిన వారం నుంచి ఎవరు నడుపుతలేము. ఒక 60 మంది ఏమో వచ్చినాం పోయినసారి. ఈసారి 100 మంది దాకా వచ్చినాము. మేము అందరం ఎవరు ఊబర్ నడుపుతున్నాము. ఇప్పటి నుంచి అయినా సరే ఊబర్ బ్యాన్ చేయండి. అందరూ బ్యాన్ చేయండి. నేను చేస్తలే కదా వాడు కొట్టుకుంటున్నావు. ఇప్పుడు డ్రాప్లు వస్తున్నాయి, ఇది కొడతానంటే మాత్రం బైకాట్ ఊబర్ అని మళ్ళీ అసలు దాని కింద అందరు ఏం పెట్టారు? బైకాట్ ఊబర్. ఇప్పుడు అట్నే అంటారు మీరు మళ్ళీ రేపు ఇప్పుడు కూడా ఉందో చూడన్నా ఒకసారి. అవునన్నా ఎందుకు అసలు ఆటో డ్రైవర్ కి అసలు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అన్నా? ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వాస్తవం చెప్పండి టైం పాస్ వాళ్ళు ఉంటారు, అంటే కొంచెం పని లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, నేమ్స్ స్టార్ట్ చేయలే కదన్నా. ఇప్పుడు ఆటో ఏమైనా పిచ్చోళ్ళగా చేస్తున్నారు. మీరు అదే చెప్తున్నా, మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదన్నా, కానీ మమ్మల్ని నెగిటివ్ చేసి ఎగతాళి చేయకుండా రగులపాలు చేయకండి అన్న. మీ అన్న నేను నిజం చెప్తున్నా, నువ్వు ఒక ఆటో లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయత్నిస్తావన్నా? ఎక్కడి నుంచి ఇంకో రోడ్డుకి ఎట్లా పోతావు? ఒకటి ఆలోచించాలి. అసలు ఆటో డ్రైవరు ఇట్లా ఎండకి ఒకవేళ మొత్తం అసలు అమౌంట్ వస్తున్నాయి నీకు, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక్కడే విషయం చెప్తున్నా. ఏం లేదన్నా, మీరు నాకు ₹1 పెట్టకండి. నేను తినలేని పరిస్థితులు అయితే ఏం లేదన్నా. అప్పో సప్పో వేసుకొని తింటున్నా. నాకు మా అమ్మ నాయన ఉన్నారు. నాకు మా నాయన రోజు నెలకు ఒకసారి బియ్యం వేసిపోతాడు. నేను ఆపత్తులు ఉన్నా, నాకు చేను బియ్యం వస్తాయన్నా. నేను నా చేను బియ్యం తిని దొడ్డు బియ్యం తిని బతకగలుగుతున్నా. నేను ఒక పూట అన్నం పెడతానా? నాకు బ్యాడ్ కామెంట్ ఎవరు పెడతారో మీరు పెట్టకుండా నాకు కాల్ చేయనా? నేను ఎక్కించుకుంటా, నాతో పాటు ఒకరోజు తిప్పించుకుంటాను మిమ్మల్ని. నాతో పాటు తిరగన్నా. నువ్వు ₹1 ఖర్చు పెట్టకు. నువ్వు చాయ్ తాగుతావు, ఏం తాగుతావు, నేనే తాగుతా. నీకు ఒక రెండు పూటలు అన్నం కూడా పెడతానా. నీ ఇంటికన్నా నేనే దింపుతా, ఎక్కించుకొచ్చుకుంటానా. నాతో పాటు ఒకరోజు తిరగన్నా. నేను చెప్తున్నానా, నువ్వు మళ్ళీ ఆటో ఎక్కితే చూడన్నా. మళ్ళీ ఎక్కలేవన్నా, ఎండకు తట్టుకోలేవన్నా, ఎండ సెగలు వేసుకుంటున్నా. ఇప్పుడు కూడా ఎవరైనా కామెంట్ కొంచెం ఆలోచించి పెట్టండి, తెలుస్తుంది మీకు కూడా. పొద్దున తిరుగుతాయి. రన్నన్నా, మాతో పాటు రన్నన్నా. మా రోజులో ఒక రోజు వచ్చి మాతో పాటు తిరగండి. మీరు బ్యాడ్ కామెంట్ పెట్టానన్నా, నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఇంకోటన్నా, మా ఒక తీసి మార్కాడు ఉంటాడన్నా, బిగ్ బాస్ వెంకట్ అని ఉంటాడు. బరాబర్ చెప్తున్నా, ముందర చెప్తున్నా. నిన్ను ఎవరిని అయ్యకు భయపడేటోని కాదు. నా చెప్పుల్ని నా అంగి నేను వేసుకుంటున్నా, నా తిని నేను తింటున్నా, నా ₹1 నేను ఖర్చు పెట్టుకుంటున్నా.
ఫోన్ చేస్తాడన్నా మీళ్ళని పిఎస్లో తీసుకోపోతారు, మీరు నెగిటివ్ చేస్తారు అంటున్నారు. నీకు దమ్ముంటే ఈరోజు 3 సార్లు ఫోన్ చేసినా ఎందుకు రాలేవు? నువ్వు ఫస్ట్ ఆటో డ్రైవర్లకు సపోర్ట్ చేయి. నువ్వు బిగ్ బాస్కి ఎట్లా పోవా నేను చూస్తా. 1,500,000 ఆటోలు ఉన్నాయి కదన్నా, 3 లక్షల ఆటోలు ఉన్నాయని గోకులు చెప్తున్నావు అన్న. పాత పన్నతో మొత్తం కలిపి 3 లక్షలు. శ్రీకాంత్ కాదు, వెంకట్ దగడ్ అని పెట్టుకున్నాడు. వెంకట్ దగడ్ అంట. వెంకట్ దగడ్. నువ్వు ఆటో డ్రైవర్ల పేరు నువ్వు ఆటో డ్రైవర్ పేరు చెప్పుకొని బిగ్ బాస్ దాకా నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు. సరే ఇప్పుడు అసలు ఈ ఆటో డ్రైవర్ వచ్చి నువ్వు ఇంకా ఆటో డ్రైవర్ల సమస్య గురించి నువ్వు మాట్లాడు. అన్న ఇక్కడ అన్న కెమెరాకు జూమ్ చేసుకున్నా. నేను భయపడా. నీ పక్క నియోజకవర్గం నాది పరిగి. నా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు, నీ ఎమ్మెల్యే మన రేవంత్ రెడ్డి సారు. నీ ఊరు నాకు 40 కిలోమీటర్లు. నువ్వు హైటెక్ సిటీలో ఉన్నావు, నేను దాదాపు 40 కిలోమీటర్లు వచ్చినా. నువ్వు హైటెక్ సైట్ నుంచి 2 కిలోమీటర్ల ఖమ్మం లోపలికి రాలేకపోతున్నావు. నువ్వేమన్నావు అన్న ఒక వీడియోలో, నిన్ను ప్రతి ఒక్కరికి ఆపత్తులు ఉంటే హెల్ప్ చేస్తాను, మీ ఊరికి తీసుకుపోతా అని చెప్పినావు. నేను ఆ వీడియోకి ఏం కామెంట్ పెట్టినా, అన్న నువ్వు ఆటో డ్రైవర్ సపోర్ట్ ఇవ్వన్నా ఖచ్చితంగా అంటే వస్తాను. ఏడున్నావన్నా? కొత్త ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే కూడా లేపుతలేడన్నా. జూమ్ చేయన్నా. ఇతడే వెంకట తగ్గడు బిగ్ బాస్ కోతా అని చెప్తాడు అన్న. నువ్వు సపోర్ట్ ఎందుకు చేస్తలేవు? నువ్వు సపోర్ట్ చేయకుండా నువ్వు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు అంటున్నావు? సరే నువ్వు ఒకవేళ బిగ్ బాస్ కి పోతావు కానీ నీకు ఎట్లన్నా ఇట్లా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే అసలు నీకు ఉండాలి కదా. నీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలంటే ఫస్ట్ ఆటో డ్రైవర్లకు ఈ విషయంలో తక్కువ అసలు రేటు పెరగాక ఎన్ని రోజులు అయింది అంటే అసలు ఆటో రీటర్ రేట్ ఎందుకు అసలు ఆన్నే ఉంది? ఇంక ఈ రోజు ప్రతి ఒక్క వస్తువు రేట్ పెరిగినప్పుడు అసలు ఆటో మీటర్ రేట్ ఎందుకు ఆన్నే ఉంది? ఎప్పటికీ ఆన్నే ఎందుకు ఉంటుంది? ఆటోలో షాంపూ ప్రతి నిత్యావసరం షాంపూ సోంపు కాడికి అని పెరిగింది రేటు. ఇంత ఫిక్స్ చేసి పెట్టారు. ఆటోది ఒకప్పుడు ఇది పుట్టక ముందు ఓలా ఊబర్ యాప్లో మీటర్ రేటు 22 రూపాయలు మినిమం. ఇప్పుడు 22 కాదు 11 రూపాయలు. కార్పొరేట్ కంపెనీలు వచ్చి 11 రూపాయలు పడగొట్టి ఇప్పుడు 10 ఏళ్ళ కింద 22 రూపాయలు 20 రూపాయలు ఉండే మీటర్ పర్ కిలోమీటర్ మీటర్లో. అది ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు వచ్చి నుంచి దీనికి జనాలే తక్కువ రేటు ఇచ్చేసి మాకు లాస్ చేసి దాంట్లో అలవాటు పడగొట్టి మాకు లాస్ చేస్తాం. ఒకప్పుడు రేట్ కన్నా పెరగాల. ఇప్పుడు అన్ని నిత్యావసర అవసరాలు పెరిగినాయి. అవి చూసుకుంటే పెరగాల మాకు తగ్గాల. ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళందరూ ఇట్లా ఇంకిట్లా తిన్నారు. డైరెక్ట్ ఓలా ఊబర్ బ్యాన్ అని చెప్పి మొత్తం ఎత్తుకొని లక్ష మంది చేస్తే బైకాట్ చేస్తే అయిపోయింది. అది దిగొస్తాడు, అప్పుడు దిగొస్తాడు, దెబ్బ దిగొస్తాడు. ఇంతకుముందు 1,00,000 మంది ఎప్పుడు కూడా 1,00,000 మంది పొద్దున స్నానం కష్టపడితే 1000 రూపాయలు 1500 ఇట్లా అయితేలే ఉన్నా. మా బండ్లో గ్యాస్ ఏం వేసుకోవాలి, మా పిల్లలకు చదువులు ఏం చదివించుకోవాలి, ఇట్లా ఖర్చులు. వీళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళకి ఒకవేళ 1000 రూపాయలు వస్తున్నాయి కదా, రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి కదా, ఇంక వీళ్ళకి ఏంది వీళ్ళు అది ఇది అని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఆటోలో ఫుయల్కి ఇక వాళ్ళ అన్నంకి ఇవన్నీ పోగా వాళ్ళకి మిలిగేది మా అంటొక్క అసలు ఇంకా అసలు ఎంత ఉంటుంది అన్న? 300, 500 అనుకో, 400, 500 అందులోనే ఇంట్లో ఖర్చులు. 1000 రూపాయలలో 500 మిగులుతాయి వీళ్ళకి అంతే. కేజీ 100 రూపాయలు. ఈ రోజులలో కూలికి పోయినా ఇట్లా 1000 రూపాయలు వస్తున్నాయి కదా అన్న. 1000 రూపాయలు అన్న, మేసరికి 1500. ప్రతి ఒక్క రేటు పెరుగుతుంది. మాకెందుకు పెంచట్లేదు రేట్లు అన్న? నేను చిన్నగున్నప్పుడు మా దగ్గర తమ్ముళ్ళు అన్న, ఆ నాయనమ్మతోనే రూపాయి ఛాయ్ ఉండే అన్న. ఇప్పుడు 15 రూపాయలు అన్న ఛాయ్. ప్లేట్ పూరి 5 రూపాయలు అన్న, ఇప్పుడు 30 రూపాయలు అన్న. 5 రూపాయలు 50 అన్న, 50 రేట్లు మాత్రం పెంచుతలేదు. రూపాయలు ఛాయ్ 20 రూపాయలు చేసినప్పుడు నువ్వు 22 రూపాయలు ఇచ్చేది అమౌంట్ నువ్వు ఇంకో 5-10 పెంచాలి. నువ్వు పెంచకపోగా సగంలో సగం తీసేసుకోమైంది. ఇంకేం చేయలే మేము, ఏం చేయలే చెప్పాను, నువ్వే చెప్పాలి. మేము మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేవన్నా. ర్యాపిడో వీళ్ళందరూ ఎట్లా అంటే ఇప్పుడు స్టార్టింగ్ జియో సిమ్ మోడ్ ఎట్లయితే ఫ్రీగా మొత్తం అన్ని ఎట్లా ఇచ్చిండు, మొత్తం స్టార్టింగ్ ఇచ్చిండు. ఇప్పుడు ఎట్లయితే జియో సిమ్ మోడ్ 100 రీఛార్జ్ ఎట్లయితే మన దగ్గర నుంచి తీసుకుంటుండో ఇప్పుడు వీడికి ఇట్లా అదే చేస్తుండే. జియో సిమ్ మోడ్ స్టార్టింగ్ 150 రూపాయలు రీఛార్జ్ పెట్టిండే, తర్వాత 100, 150 వచ్చింది, తర్వాత 200, 250, ఇప్పుడు 300 దాటిపోయి 350. మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంటే ఫోన్ పే
సైడ్ నుంచి అయితే ₹2 మళ్ళీ ఫోన్ పే కమిషన్. ఒకప్పుడు అన్న ₹22 అన్న 1 GB డేటా రీఛార్జ్ చేసుకుంటే మనం కొద్ది సనం నడిపిస్తాం. ఎక్కడన్నా డేటా అయిపోతే ఇవ్వాలి కదా వీళ్ళకి మేము ₹22. ఒక్క రోజులో 1 GB అయిపోతే మళ్ళీ ₹22 ఇవ్వాలి. మేము మాత్రం డైలీ ₹50 వీళ్ళకి ఇస్తున్నాం. కానీ మనకేం మిగులుతున్నా అన్న 500 600. బయట పప్పన్నం తింటే ₹100 అన్న. బయట ఇంటి నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఎక్కడ తినాలి, ఏం చేయాలి? ఆటో వల్ల బాధ ఏమన్నా అర్థం చేసుకోండి అన్న మీళ్ళనా. ఇంకొకటి అన్నం తెచ్చుకుంటానా అగ్గిపేట కాంచెల్లి బంగారం వరకు అన్ని పెరిగినాయి అన్న. అన్ని రేట్లు పెరిగినాయి. తమ్ముడు పోయిందా లేదా దేవునికి కన్నా నాకైతే తెలియదు అన్న. కానీ నేనేమంటున్నా అంటే వీళ్ళు మనం మీద బతుకుతున్నప్పుడు సార్ మీరు వీళ్ళ ముగ్గులు విండేసి వీళ్ళని తీసేస్తే వీళ్ళు ఇచ్చే కమిషన్ వీడు 30 వీడు 30 ₹90 ఇచ్చింది అనుకో అన్న. వీళ్ళు ₹100 చేస్తే నీకు ₹30 వేస్తారు అంటే మనకు ముస్లిం ₹30 వేస్తారు. ₹300 ₹90 ఇస్తే ఏం లాభం అన్న? ఇంకా ₹210 మనకే లాస్ కదన్న. అదే మన గవర్నమెంట్ మన యాప్ చేస్తే ఈ ₹300 మన చేతులు ఉంటాయి, మన జనాలకు ఖర్చు అవుతాయి. మన సోదరులకు గవర్నమెంట్లో ఏంటి మెడిసిన్లకు కానీ మన గవర్నమెంట్ ఆదాయాలకు కానీ ఆపత్తులు ఉన్న వాళ్ళకి ఆపత్తులు కానీ సీఎం ఫండ్గా కానీ ప్రతి ఒక్కరికి అవుతుంది. ఇంకో కొత్త యాప్లో ఏమేమి కావాలన్నా అంటే SOS అని ఒక ఆప్షన్ ఉంటుంది అన్న. అంటే ఎమర్జెన్సీ ఆప్షన్ ఉంటుంది. పోలీస్ సార్ వాళ్ళకు వెళ్ళిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోతుంది. దాన్ని ఎంబడే స్పందించాలి. ఇంకొకటి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లకు కూడా రావాలి. అది వస్తే ఆటో డ్రైవర్కి ఏమైనా ఆపత్తులు ఉన్నా ఆదుకోవాల్సి వస్తుంది. అదే కస్టమర్ ఏమైనా ఆపత్తులు ఉన్నా ఆదుకోవాల్సి వస్తుంది. మీరు పెట్టిరే కదా సార్ ఏమని మై ఆటో సేఫ్ అని స్టిక్కర్స్ ఉంటాయి. అడొక స్కానర్ ఉంటుంది. ఆటో డ్రైవర్ ఏమైనా తప్పు చేసి ఆ స్కాన్ కోడ్ QR కోడ్ స్కాన్ చేసి ఆడ కంప్లైంట్ రేట్ చేస్తే వాడు ఎక్కడ తిరుగుతున్నాడు వాడి డీటెయిల్స్ ఏందో డ్రైవర్కి తెలుస్తాయి అన్న. అట్లా ఈ యాప్లో తీసుకురండి. మాకు సేఫ్టీ ఉంటుంది, కస్టమర్కి సేఫ్టీ ఉంటుంది, మీకు పని కూడా సులువు అయిపోతుంది. అది చెప్తున్నాను. గవర్నమెంట్ వల్లనే అవుతుంది అన్న. చాలా మంది ఇప్పటికి అసలు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇట్లా చాలా మంది అంటారు మొత్తం అసలు అవురాబాయ్ కరెక్టే పెట్టిన రాబాయ్ నువ్వు ఎందుకు రాలేవా? లొకేషన్ ఏంటో ఉంటుంది, ఒక దగ్గర చూపిస్తుంది అన్న. ఈ పక్క గల్లీలో ఉన్నమాట నేను ఆడ పెట్టలేను రాబాయ్, ఇట్లా రా అంట. అట్లా జరుగుతున్నాయి అన్న. వాళ్ళు తప్పున్నా మమ్మల్ని మా డ్రైవర్లో ఏం తిడతారన్న. అది కూడా మారాలని నేను అంటున్నాం అన్న. వ్యాప్లో కరెక్ట్ లొకేషన్ కొట్టచ్చు అన్న. చదువుకునే కదా కొడతారు కదా, మేమంటే చదువుకునే డ్రైవింగ్ చేస్తాం. వేరే దేశంలో ఎట్లుంటుంది అంటే అసలు ఏ క్యాబ్ డ్రైవర్ కన్నా ఇట్లా ఎవరికైనా ఇట్లా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మన దేశంలోనే ఇంక ఇట్లుంది. ఒకవేళ ఆటో డ్రైవర్ వచ్చిందంటే రాబే అంటారు అంటారు. ఆటో వాళ్ళకి మాత్రం విలువ వచ్చారన్న. పిల్లలు చిన్న పిల్లలు అన్న 2వ తరగతి 1వ తరగతి ఏ ఆటో ఇక్కరా రా అంటారు అన్న. కొంచెం దూరం ఉన్నాం అనుకో వేరేతో పికప్ పెడతా ఏ ఆటో ఇక్కరా. చిన్న పిల్లలు అన్న 2 అడుగులు పెద్దవాళ్ళని చూసి ఇంకా ఇట్లా ఇదంతా అన్న ఏమంటారు అన్న. తప్పు పెడతారు, లిఫ్ట్ దగ్గరికి తీసుకోపోతారు. లొకేషన్ లో తప్పు పెట్టి లిఫ్ట్ ముందట ఆపాలి. ఇంటి ముంగడ డైరెక్ట్ లొకేషన్ బయట ఉంటది, మొత్తం లోపల తీసుకోవాలి. మయం పూజ ఇట్లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్న. గేట్ గేట్ కాడికి పెడతారన్న లొకేషన్. దాని నుంచి కిలోమీటర్ లోపలికి పోవాలన్న. ఏ బ్లాక్ బి బ్లాక్ Z వరకు ఉంటాయి దగ్గర. మళ్ళీ ఎట్లన్నా అట్లా లోపలికి 2 కిలోమీటర్స్ కిలోమీటర్ పోవాలి, కిలోమీటర్ మళ్ళీ బయటికి రావాలి కదన్నా. మేము లోపల అయితే బుకింగ్ మనకి రాదు, మళ్ళీ బయటికి రావాలి. మేము బయటికి వచ్చి కూడా మళ్ళీ ఆగాలి. మళ్ళీ ఏ బుకింగ్ వస్తుందని మళ్ళీ బుకింగ్ వచ్చినాక మళ్ళీ కిలోమీటర్ పోవాలి. మళ్ళీ వాళ్ళు ఎట్లున్నది ఎవరికి తెలుసు. మళ్ళీ అక్కడ పోయి ఆగాలి కొంచెం సేపు. మళ్ళీ లొకేషన్ అక్కడ ఉంది, అక్కడ పోయి వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాన్స్ చేయరు. మళ్ళీ మేము క్యాన్సిల్ చేసుకొని మేము పోవాలి. క్యాన్సిల్ మేము చేస్తే మళ్ళీ బుకింగ్ మనం పడదు. అంతా రిమార్క్ డ్రైవర్కి వస్తుందన్న. రిమార్క్ డ్రైవర్ తప్ప ఎవరికి లేదు ఇక్కడ. ఇప్పుడు కేసులు పెడితే అసలు ఎట్లా మరి? అక్రమంగా కేసులు పెడతాడా? ఎంతమంది పెడతాడా? ఉన్నాయన్న. నేను ఒక విషయం చెప్తాను. ఒక్కొక్క ఇటుక వేరుస్తున్నామన్నా. పెద్ద గోడ తయారు చేస్తాం. ఎప్పుడు నువ్వు బిడ్డే చెప్తున్నా, నువ్వు బుల్డోజర్లు తీసుకొచ్చినా కానీ కూలకుండా కడతాం మేము. అప్పుడు నువ్వు కానీ నీ అబ్బు వచ్చినా మమ్మల్ని ఏమిక్కలేదు. నువ్వు కొడతావా కొట్టిపి, నీ దగ్గర పైసలు ఉన్నాయి, మా దగ్గర లేవన్నా. కానీ దమ్ముందన్నా. నేను చెప్తున్నా ఎన్ని కోట్ల 1000 కోట్లు ఉన్నాయి సరే అన్న. గుండెదారినే ముందల ఎన్ని కోట్లు ఉన్న దండుగన్న. మా గుండెదారినేమో తెగింపు ఉందన్న. కొడతాడా కొట్టని, కేసులు పెడతాడా కోసులు పెట్టానన్న. ఏమన్నా చేయనన్నా. ఫిక్స్ అయ్యి పెట్టినామన్న యుద్ధం. దేనికైనా ఫిక్స్ అయినాం.
ఆ కేసులైనా పెట్టని, ర్యాపిడో ఓలా ఏదైనా పెట్టని, అన్నిటికీ ఫిక్స్ అయ్యే దిగినాం కాబట్టి పోరాడుతున్నాం అన్న. మాది ఎంతవరకు అయితే సక్సెస్ అయితే తెలియదు అన్న. ఈ సక్సెస్ కావాలనే చూస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకి సపోర్ట్ చేస్తే ఆ కార్పొరేట్ కంపెనీలు అనేది ఏడికో వెళ్ళిపోతాయి. తెలంగాణ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు సపోర్ట్ ఇచ్చింది అనుకో, వాళ్ళని తీసేయాలన్నా సీఎం గారు చేతిలోనే ఉన్నది, పెట్టాలన్నా వాళ్ళ చేతిలోనే ఉన్నది. అందుకోసం మాకు గవర్నమెంట్ అనేది సహకరించాలి. డ్రైవర్ బతుకులు మారాలంటే గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అందువల్ల ఈ కార్పొరేట్ కంపెనీ అనేది తీసేసి గవర్నమెంట్ యాప్ అనేది లాగిన్ చేయండి. లాగిన్ చేసిస్తే ఇతర ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి కమిషన్ ఇచ్చే దాని బదులు అదే మన తెలంగాణ యాప్ ఉన్నదనుకో, మన తెలంగాణ డ్రైవర్ సంపాదించి మన తెలంగాణ గవర్నమెంట్కి ఇస్తే ఇంకా పేదవాళ్ళకి ఇంకా బతుకులు అనేది మారుతాయి కదా. అది మేము ఆలోచిస్తున్నాం. మీరు కూడా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి, మమ్మల్ని సహకరించాలి. రేయనక పగలనక మేము కష్టపడుతున్నాం. ఈరోజు మా ఇంట్లో ఒక మా బాబుకి టానిక్ తీసుకురావాలంటే జేబులో డబ్బులు లేకుంటే ఆటో తీసుకొని పోతే 100 రూపాయలు చంపేయాలంటే 30 రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు కట్టాలి. మళ్ళీ 30 రూపాయలు మళ్ళీ ఆ 30 రూపాయలు కలపడానికి మళ్ళీ 30 రూపాయలు కట్టాలి. అప్పుడు ఎంత 200 60 రూపాయలు అక్కడ కడితే 140 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు డీజిల్ ఏం పోయాలి ఆటోకి, 100 రూపాయలు టానిక్ ఏం తీసుకుపోవాలి. మా బతుకులు ఎలా మారాలి? అందుకోసం మాకు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక యాప్ అనేది లాగిన్ చేసి ఇవ్వాలి. మాకు మీటర్ రేట్లు కూడా పెంచాలి. జై డ్రైవర్ అన్నలు. ఇది ఆటో డ్రైవర్ ఇంతగానం దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఇట్లా ఈ గవర్నమెంట్ ఎందుకు కనిపిస్తలేదు మరి? ఎందుకంటే ఈ గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉందా మరి ఇంతగానం? మరి వీళ్ళ నుంచి కమిషన్ పోతాను మన గవర్నమెంట్ అంటే కమిషన్ తీసుకుంటానని నేను తప్పు పడతలేదు. కమ్ముడు పోయింది అయితే 2 కిలోమీటర్లు మళ్ళీ లోపల తిరగాలి. ఆ వాచ్మెన్ నాడు లోపలికి పోనీయాడు, ఆడ రాపించుకుంటాడు. మా పేర్లు మా డీటెయిల్స్ అన్ని రాపించుకొని ఆడ ఉంటాడు. ఆడ మాకు సెక్యూరిటీ లేదు. అక్కడ మా ఫోటోలు తీసుకుంటాడు. మాకు అక్కడ సెక్యూరిటీ లేదు. మేము 50 రూపాయలకి దగ్గర 40 నిమిషాలు 50 నిమిషాలు పని చేయాల్సి వస్తుంది. ఎక్కువ సమయంలో తక్కువ అమౌంట్ వస్తుంది మాకు ఓలా ఊబర్ ర్యాపిడో నుంచి. ఇంకొకటి రేవంత్ రెడ్డి సార్ మీరు అప్పుడు సీఎంకి ఇవ్వటప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తాం ఆటో డ్రైవర్లకి అన్నారు సార్. దయచేసి అది ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ మాకు గవర్నమెంట్ నుంచి మీరు ఒక కొత్త యాప్ తీసుకురండి, మాకు కొంచెం సహాయం చేయండి. ఇదే నేను ఒక చిన్న కోరుకుంటున్నాను అన్న. ఇంకోటి అన్న ర్యాపిడో ఓలా ఊబర్ మీకు ఒక్కటే మాట చెప్తున్నా, ఇప్పుడు ఈడ 100 మంది ఉన్నారు. రేపు రేట్లు ఇట్లా పెంచకపోతే మీ గోడలు మొత్తం బద్దలు కొట్టుకొని వస్తాం. ఆటో డ్రైవర్స్ అంతా వస్తాం. 1,00,000 ఆటోలతోటి మీ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడతాం. రేటు పెంచేంత వరకు మేమైతే వదిలిపెట్టాము. ఓలా ఊబర్ ర్యాపిడో ఈ యుద్ధం అయితే ఆపేది లేదు. ఇప్పుడు 100 మంది కాదు 1,00,000 ఆటోలు తెచ్చి నీ ఆఫీస్ ముంగల పెడతా ఖచ్చితంగా. ఈ వీడియో చూసి అన్న కనీసం రేట్లు పెంచండి ఆటో డ్రైవర్స్కు ఖచ్చితంగా. జై ఆటో డ్రైవర్ అన్న, మేల్కో ఆటో డ్రైవర్ అన్న. ఇప్పటికన్నా ఇట్లా మారురా నాయన మీరు. అన్నా మా కడుపు మీద కొట్టకుండా నిజం చెప్తున్నా. ఆటో డ్రైవర్ని ఎవరైతే తప్పు పడతారో నిజం చెప్తాను. మా పిల్లలు ఉసురు మొత్తం పడుతుంది అన్న. నిజంగా అన్న, పిల్లలకు హాస్పిటల్ చూపించుకోలేని పరిస్థితులు ఉన్నామన్నా మేము. ఇంకోటి ఇట్లా అన్న నాకు నిన్న పిఎస్ నుంచి ఫోన్ వచ్చిందన్న. నా బండి ఈఎంఐ కట్టక 3 నెలలు అవుతుందన్న. ఫైనాన్స్ వాడు పోయి పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ చేపించిందన్న. విత్ ప్రూఫ్తో చెప్తున్నా. నాకు కులచ్చల అన్న, వికారాబాద్ డిస్టిక్ పరిగి నియోజకవర్గము, కులచ్చల మండలం, కులచ్చల గ్రామము. పిఎస్కి వెళ్ళి ఫోన్ వచ్చిందన్న. నేను మీడియా దగ్గర పోయి మాట్లాడుతుంటే ఇంక ఈ రోజు అసలు మీడియా ఇన్ని మాటలు అన్నందుకు, ఒకవేళ ఏ మీడియా అన్నా ఇట్లా మళ్ళీ ఇంకా ఆటో డ్రైవర్ అది ఇది అని చెప్పి ఎవడన్నా వేసింది అంటే మాత్రం అసలు అది బాగుండదు. సపోర్ట్ చేస్తా అంటే మీ దగ్గర న్యాయం ఉంది, మేము న్యాయం కోసం మాట్లాడమంటే వచ్చి మాట్లాడరు. అంతేగాని అసలు ఓలా ఊబర్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటాం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీరు అమౌంట్ తీసుకొని వీళ్ళందరూ అది ఇది అని చెప్పి అంటే మాత్రం అది బాగుంటుంది. నేను ముందే చెప్తున్నా ఇది. ఇంకెందుకంటే అట్లాంటి నేను ఆల్రెడీ చూసిన. ఈ మీడియాలోకి వచ్చి నేను ఇప్పటికి ఇట్లా ఒక 4 ఏళ్ళు అవుతుంది అంతే. ఇప్పటినే ఎన్ని చూసినా నేను. ఏం లేదన్న, ఈ రోజు ఆటో డ్రైవర్లకు అసలు ఈ ప్రాబ్లం ఉంది. మీడియా అన్నప్పుడు వచ్చి మరి మాట్లాడండి మరి అన్న వాళ్ళతోని. అన్న ఎక్కడ మీడియా అన్న? ఇది జనాల కోసం ఎవరు చేయలేడన్న, పైసల కోసం పెట్టిన 100% చెప్తున్నా. 100% బల్ల గుద్ది చెప్తున్నా. వీళ్ళు పైసల కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఎన్ని ఛానల్స్ తిరిగినామన్నా రెస్పాన్సే లేదన్న. అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, చెప్పాలంటే నాకు 1 మినిట్ కూడా పట్టదన్న. ఇప్పుడైనా మారుండి అన్న. ఆటో డ్రైవర్ తలుచుకుంటే అన్న, ఒక్కరోజు ఒక్క డ్రైవర్ లేకపోతే మన దేశం ఏమవుతుందన్న?
ఏదైనా వార్డు మెంబర్ సర్పంచ్ కాడికి వెళ్ళి పిఎం రాష్ట్రపతి వరకు డ్రైవర్ లేని జీవితం లేదన్న ఎవరికి. ఒక్కరోజు ఒక డ్రైవర్ లేకపోతే మీ జీవితాలు ఆలోచన చేయండి అన్న. మీకు చెప్పేది పెద్దోడి కాదు, నా వయసు కూడా కాదు, కానీ తప్పుతలేదన్న. మాకు రిక్వెస్ట్ చేస్తున్నాం, నాకు కాలు మొక్కడానికైనా రెడీ అన్న. మీరు జనాల కోసం ఉంటే మా కోసం పోరాడనన్న, లేదు మేము పైసల కోసం ఉన్నామంటే రాకేనన్నా. ఇంతేనా? మీడియాకి ఇదే చెప్పే దగ్గర పోయినా ఏదో ప్రాబ్లము, లేకపోతే ప్రెస్ క్లబ్ అని ఉంటుంది అన్న, కొన్ని వాటర్ అన్న ప్రెస్ క్లబ్ ఉంటుంది కదా. ఏం రాకపోయినా ఏం కావాలి, ఒక ఉద్యోగం కింద ఒకరి కింద పని చేయకుండా ఉండడానికి ఒక ఆటో ఎంచుకుంటున్నాం. ఆ ఆటో అలా వాని కింద పోవాలి, వాని కిందికి ఆ కార్పొరేట్ సంస్థల కిందికి పోవాలి, వాళ్ళ కింద జీతాలు ఉండాలి అనే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారన్న. ప్రీ ప్లాన్డ్గా మంచిగా మనం ఎట్లా అంటే ఇప్పుడు 1000 రూపాయలు వస్తాయన్న ఒక డ్రైవర్కి, దాంట్లోకి వెళ్ళి 500 తీసుకోవాలి. 2 రూపాయలు 3 రూపాయలు 10 రూపాయలు కాదు మన కాన్సెప్ట్. అక్కడ రేట్ ఎందుకు డౌన్ చేసిండు? కస్టమర్ ఒక 100 రూపాయలు ఇచ్చే ఉన్నాక కూడా దోసుకున్నా అని మెసేజ్ పెట్టి చూడన్నా. ఆ అన్న చెప్తున్నా, ఒక్కవేళ మేము కనుక ఆటో డ్రైవర్లు జరిగి కార్మికులు ఎవరు ఓన్ ఆటో లేకుండా దాని కింద కనుక మేము జీతాలకు పోయినామనుకో, అప్పుడు ఉంటుంది మీకు దోసుకుంటే ఎట్లా ఉంటుంది ఎట్లుంటో తెలుసా? మీకు పికప్ ఉంటుంది, పికప్ ఛార్జ్ ఉంటుంది, క్యాన్సిలేషన్ ఫీజు ఉంటుంది. అవసరం అనుకుంటే వెయిటింగ్ ఛార్జ్ కార్పొరేట్ సంస్థలు మీకు అప్పుడు తెలుస్తుంది. బుకింగ్ వస్తున్నాయి అన్న, ఎందుకు వస్తున్నాయి? బుకింగ్ ఎందుకు వస్తున్నాయి? కస్టమర్కి ఈరోజు తక్కువ ఇస్తాడు, వానికి వలేసిండు కస్టమర్. సారీ దేవుళ్ళు అన్నాడు, దేవుళ్ళు మాకు కస్టమర్ మాకు దేవుళ్ళతో సమానం. వాళ్ళకి ఈరోజు 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తే సంబరపడుతాడు. రేపటి రోజున ఖచ్చితంగా 100కు 200, 200కు 300 వసూలు చేసి మేము ముక్కు ఇంటి వసూలు చేస్తాడు. అందుకనే మీరు కూడా మాకు సహకరించాలన్నా. మేము గవర్నమెంట్ నుంచి ఒక యాప్ అయితే మనది కూడా హర్యానా బైకు, ఏపీ బైకులు, కర్ణాటక బైకులు, మహారాష్ట్ర బైకులు, మన సరౌండింగ్ లో 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనకు అందుబాటు అన్ని రాష్ట్రాలు వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నాయి. 300 రూపాయలన్నా, 4 స్టోక్ 400 రూపాయలన్నా. కానీ వేరే రాష్ట్రాల వరకు వచ్చేటి వాళ్ళు ఒక్కొక్కరు 500, 600 రూపాయలు కిరాయి తీసుకొని బండ్లు నడిపిస్తారన్న. వాళ్ళకి ఏం తెలుసు అన్న, వాళ్ళ రాష్ట్రంలో ఇక్కడ మన దగ్గర 100 రూపాయలు పెడితే వాళ్ళ కుటుంబం ఒక్కరోజు నడుస్తుందన్న. వాళ్ళకి ఆ రాష్ట్రాలలో వాళ్ళు వచ్చి ఇలా బతుకుతున్నారు. నేను తప్పనట్లేదన్న, మీరు ఎక్కువ కిరాయిలు ఎందుకు కడుతున్నారు? మీరు తెలంగాణలో బతకాలి. మీరు ఎక్కడికి వెళ్ళొస్తే మేము ఎక్కడ పోవాలన్నా? డిస్ట్రిక్ట్ బండ్లలో పోరాడుతుంటేనే మీరే సహిస్తలేరు. డిస్ట్రిక్ట్ సిటీ పర్మిటర్లు గలీజ్ మాట్లాడిన అమ్మని అక్కడ కలుపుకొని మాట్లాడుతారు అన్న. నాకు ఇన్స్టాగ్రామ్ వీడియోలలో గలీజ్ అమ్మని అక్కడిని చెప్పుకోలేమన్నా, పర్సనల్గా డామేజ్ చేస్తారు. ఆ సిటీ పర్మిటర్ ఒక ఆటో డ్రైవర్ ఉంటాడన్న. నేను చెప్తున్నా, నాకు మాత్రం కనిపిస్తానా చెప్తున్నా, నేను తీసుకొచ్చి ముఖం చక్కగా పెడతానా. ఏమేమన్నాడు ప్రతి అదే అన్న. ఈ సిటీ అసలు డిస్ట్రిక్ట్ బండ్లు రావడానికి కారణం ఏంది? అసలు పర్మిట్ ఎందుకు ఇస్తలేరు మాకు అర్థం కాకుండా అడుగుతా. గవర్నమెంట్ ఇవ్వాలి కదా పర్మిట్ ఇవ్వమని నేను చెప్తా. పర్మిట్ ఇస్తే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ బండ్లు మొత్తం పర్మిట్ బండ్లే తీసుకుంటారు. మీరు గవర్నమెంట్ నుంచి వెళ్ళి పర్మిట్ బండ్లు ఇస్తలేరు కాబట్టి డిస్ట్రిక్ట్ బండ్లు తీసుకుంటారు. దాంతో ఫ్రీ బస్ ఏమో వరకు మరి అక్కడ బతక ఇక్కడ బతకమంటారు. ఎక్కడ బతకమంటారు అన్న? పర్మిట్ అని కాదన్న, పర్మిట్ అని కాదు. ఒక్క నిమిషం, డిస్ట్రిక్ట్ బండ్ మీద మీరు ఫైట్ చేయొద్దు. మనం ఫైట్ చేయాల్సింది దాని మీద. పర్మిట్ ఇవ్వనండి, పర్మిట్ తో నడిపించుకోమని చెప్పండి. అంతేగాని డిస్ట్రిక్ట్ బండ్ మరి ఫ్రీ బస్ ఉన్నప్పుడు ఫ్రీ బస్ అక్కడ ఊర్లో నడతలేవు, మరి సాగమంటావా? అక్కడ సాగమంటావా? బతకగా ఇక్కడికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. హైదరాబాద్ ఉన్నది అందరు బతకడానికి. అర్థమైందా అన్న? నీ ఒక్కని సొత్తు కాదు. దయచేసి మన పర్మిట్ ఉన్న అన్న అందరూ మన సోదరులకు మనం సహకరించుకోవాలి. అన్న మీరు అక్కడ ఉన్నారన్న, మేము ఇక్కడ ఉన్నాం. గవర్నమెంట్ నుంచి ఒక యాప్ రావాలి. మరియు ఈ బైకులు అయితే ఏవైతున్నాయో ఇల్లీగల్గా నడిచే బైకుల మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు నడపండి, ఎవరైనా మేము వద్దంటలేము. హైదరాబాద్ ఉన్నది అందరూ బతుకోవడానికే ఉన్నది. సో దానికి ఎట్లా ఇల్లీగల్ నడుపుతారా? ఎట్లా నడుపుతారు వీళ్ళు? అరే ఎవరు లేరు సార్,
ఇప్పుడు పోరీల గురించి తాగినోడు ఒక 200 తాగాలంటే ఇలా మధ్యాహ్నం సాయంత్రం బండి నడుపుకుంటుండు బుల్లెట్ బండి తీసుకుంటుండు, పోరీల గురించి తీసుకుంటుండు. ఏమైనా ఇష్యూ అయితే దీన్ని కేటీఎం బైకులు బుల్లెట్ బండ్లు ఏమైనా మైలేజ్ ఇస్తాయన్నా? నేను చెప్తున్నా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైతుందంటే, తప్పు అనుకోదన్నా, నేను ఎవరిని ఉద్దేశించి కాదు, లేడీస్ కూడా నాకు అక్క చెల్లెళ్ళతో సమానము. ముందేమైందన్నా, బుల్లెట్లు బైకులు కేటీఎం బైకులు ఏం మైలేజ్ ఇస్తాయన్నా? అందరం బైక్లో నడుతాం కదా, బైకులు కూడా నేర్చుకునేలా ఉన్నాం కదా, వాళ్ళకి ఏం మైలేజ్ వస్తాయన్నా? అమ్మాయిలు ఎక్కడన్నా కాన్సెప్ట్ తోటి వాళ్ళు బుల్లెట్లు కేటీఎంలు తీసుకొని నడిపిస్తారు అన్న. అక్కలు మీరు ఒక్కసారి స్పందించండి అక్క, ఒక్కసారి చూసుకోండి అక్క. మీరు అమౌంట్ ఏదో తక్కువ వస్తుందన్న ఏదో కాదక్క. బుల్లెట్లు కేటీఎం బైక్ల వల్ల ఒక్కసారి మీరు ఆలోచన చేయడానికి వానికి ఏం మిగులుతుంది? అమ్మాయిల కోసము బండ్ల మీద ఎక్కించుకోవడం కోసము వాళ్ళు ఆ విధంగా దిగేసారు. అట్లా బుల్లెట్లు బైకులు కేటీఎం బైకులు తీసుకొచ్చి రోడ్ల మీద తిరుగుతారు అన్న. ఇంకో బైకులు అన్న, నేను బైకులను తప్పుపడతలేదన్న. ఓన్ ప్లేట్ అదేది ట్యాక్స్ ప్లేట్ బండ్లు గవర్నమెంట్ చూసుకోవాలి, అది మాకు సంబంధం లేని విషయం. కర్ణాటక బైకులు, మహారాష్ట్ర బైకులు, ఇంకోటి మహారాష్ట్ర బైకులు, హర్యానా ఎంత దూరం అన్నా? అదర్ స్టేట్ బండ్లు అన్నా తెలంగాణకి బతకడానికి లేదు అయ్యా అని వాడిని పెళ్ళం పిల్లలు రోడ్డు మీద వేసుకొని కూర్చుంటుంటే బైకులలో కూడా చాలా ఇబ్బంది ఉందన్న వాస్తవానికి. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామన్నా? మన బ్రతుకులు మనం బాగా చేసుకోవడానికి తెచ్చుకున్నాము. అసలు ఇవాళ దోపిడీ ఎవరి మీద జరుగుతుందన్న మళ్ళా అదే. కొంతమంది స్టేట్ దోసుకున్నారు, ఇప్పుడు ఇల్లీగల్ గా దోసుకుంటున్నారు అంతే. మన తెలంగాణలో మన బద్దలిస్తలేరు ఎవరు. సో మీరు అందరూ గవర్నమెంట్ కూడా దీని మీద బాగా దృష్టి పెట్టి, మీకు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ వల్ల ఎంతమంది చనిపోయారో, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయో మీరు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఫ్రీ బస్ వల్ల ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చెప్పండి సార్. మీరు ఒక మహిళను అడగండి ఎన్ని రూపాయలు ఎన్నికేసిందో చూద్దాం ఒకసారి. నేను లెక్క చెప్తాను, గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ బస్సుల వల్ల ఎంత పైసలు కడుతుందనే, ఎంత నష్టం అవుతుంది. ఒక సాటి మహిళ బస్సు ఎక్కుతుంది కదా, పొద్దుగాల నుంచి సాయంత్రం నుంచి పొద్దుగాల ఎన్ని పైసలు కూడా పెట్టిందో అడగండి సార్. అదే గవర్నమెంట్ ఎన్ని పైసలు కడుతుందని లెక్క ఉంది కదా మన దగ్గర. దానివల్ల ఏం ఉపయోగపడుతుంది? ఏం ఉపయోగం లేదు. ఒక పథకాన్ని పెట్టినప్పుడు గవర్నమెంట్ ఎవరికి ఇబ్బంది పడకుండా పెట్టాలి, కానీ ఒకళ్ళు ఇబ్బంది పెట్టి ఈ పథకాలు పెట్టాలి సార్. ఇది వెనక ముందు ఆలోచించుకొని పెట్టుకోవాలి, కానీ ఇట్లా ఉంటే ఆటో వాళ్ళకి ముక్కు ఉంటుంది. ఇది ఖచ్చితంగా మేము ఈ సర్పంచ్ ఎన్నికలలో ఖచ్చితంగా మా ఆటోలో ఏంటిది అనేది మేము చూపెడతాము, మీరు చూసుకుంటుండండి ఇక. ఓకేనా? జై డ్రైవర్ అన్న. ఇంకొకటి ఏంటన్నా అంటే, మన ఆటో డ్రైవర్లు ఇప్పటి నుంచే ఈ సిటీలో నడిపేటోళ్ళు ఇప్పటి వరకు మీతో పాటు మేము ఉరికినామన్నా, ఒక్కసారి మాతో నడవండి అన్న. మేము సీనియర్ డ్రైవర్లు అని చెప్తున్నాము, ఒక్కసారి మాతో నడవండి, మా చేయగలపండి. మీరు వెనక ఉండకండి. మీకు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? ఊడిగం చేసుకోవడానికి వచ్చారా? కనీసం ఒక పూట మంచిగా తింటున్నాం అన్నను. మీరు వాళ్ళు ఇచ్చే రేటుకు 100 రూపాయలు ఇస్తే 100 కురుకుతారు, 10 కిలోమీటర్లు 20 ఇస్తే 20 ఇస్తారు, ఎంత అంటే కురుకుతారు. మీరు అందరూ ఆటో డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలన్న, డిస్టిక్ ఆటోలు కానీ ఏ ఆటో అయినా సరే ఒక్కసారి ఇక్కడ ఉన్న మీ ఆటో డ్రైవర్లు అందరితో సహకరించండి. మీరు ఇక్కడ రండి, మనం అందరం ఒక్కటైతేనే ఈ పరిష్కారాన్ని మనం ముందుకు తీసుకోగలుగుతాం. లేకపోతే రేపు నువ్వు ఉండవు, నేను ఉండవు. రేపటి భవిష్యత్తులో ఒక ఆటో డ్రైవర్ చదువు రాకనో ఒక ఆటో నడుపుకుంటాడు, మరి ఇప్పుడు రేపటి భవిష్యత్తులో ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ మనమే జాబ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఒక ఆటో ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది అన్న? బెంచ్ కార్ కూడా ఉంటాడు అన్న అంత ధైర్యంగా. ఆటో ఉంటే ఆటో డ్రైవర్ ఉంటాడు, ఎక్కడ పోవాలన్నా ఎక్కడ చేసుకోవాలన్నా. అట్లా పొజిషన్ నుంచి ఇప్పుడు రేపు ఎక్కడికి తీసుకుపోతాం అని చూస్తారు ఈ కార్పొరేట్ సంస్థలు. వాటిలో కబంధ హస్తాలకి వెళ్ళి మనం చిక్కొద్దు. డ్రైవర్ అన్నలు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఒక్కరోజు నడుపుకుంటాను, నేను 2 రోజులు నడుపుకుంటాను అని కాదు. మన భవిష్యత్తు ఆటో కాబట్టి మీరు అందరూ దాని గురించే పోరాడాలి, మీరు అందరూ రావాలనేది నా మనవి.